భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో స్టేషన్ బెయిల్ కోసం 40,000 రూపాయలు డిమాండ్ చేసిన ఎస్ఐ రంజిత్పై అవినీతి నిరోధక శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే ఓ వ్యక్తికి స్టేషన్ బెయిల్ మంజూరు చేస్తానని ఎస్ఐ రంజిత్ 40,000 రూపాయలు ఇవ్వాలని కోరినట్లుగా తెలుస్తుంది. ఈ వ్యవహారాన్ని బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. దర్యాప్తులో ఎస్ఐ రంజిత్ డిమాండ్ నిజమేనని తేలడంతో అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. శ్రీ బత్తిని రంజిత్ సబ్ ఇన్స్పెక్టర్ గారు వీరు ఒక క్రైమ్ నంబర్ 292 of 25 అండర్ సెక్షన్ 318 క్లాస్ 4 296 క్లాస్ 3 read with 3 క్లాస్ 5 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఆ కేసులో బెయిల్ ఇవ్వడానికి గాను ఎస్ఐ గారు 40,000 డిమాండ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ కోసము పైసలు తీసుకొని మొన్న 19th రోజు కూడా కంప్లైంట్ వచ్చారు. డ్యూ టు సమ్ రీజన్స్ ఏదో సమ్ వాటికి లీక్ అయిందో సంథింగ్ ఏదో ఆ రోజు మనీ తీసుకోలేదు అతను. కానీ డిమాండ్ ఉంది, దాని మీద మళ్ళీ ఫోన్స్ వస్తున్నాయి కాబట్టి మన దగ్గర యాంపుల్ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి డిమాండ్ పై ఈ ఎస్ఐ గారి మీద మేము అతని డ్యూటీస్ ఇంప్రాపర్గా డ్యూటీస్ పర్ఫామ్ చేసినందుకు గాను సెక్షన్ 7B కింద అతనిపై సెక్షన్ 7B కింద మేము అతనిపై కేసు రిజిస్టర్ చేసి కస్టడీలోకి తీసుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది. అంటే కేసు పూర్వపరాలు చెప్తారు. కేసు డీటెయిల్స్ పూర్వపరాలు క్రైమ్ నంబర్ 292 of 25 అండి. ఇది అంటే సార్ ఈకే మణుగూరు పోలీస్ స్టేషన్ లో కేసు క్రైమ్ నంబర్ 292 of 25. ఆ క్రైమ్ అంటే ఆ నెంబర్ దేనికి ఏ పర్పస్ సంబంధించింది? అది ఒక చీటింగ్ కేసు అండి. కార్స్ తీసుకొని పోయి అమ్ముకున్నారు అది చేసేసి అదే గిరి పెట్టుకున్నారు. కార్స్ లీజు తీసుకొని ఆ కేసుపై అయినా పైసలు తీసుకోవాలి. యాక్సెప్ట్ పైసల కోసం డిమాండ్ చేయండి. అంటే ఈ కేసులో ఆల్రెడీ ఒకరిని స్టేషన్ బెయిల్ ఇచ్చారు, మరొకరిని తప్పించడం కోసం ఇవ్వడం కోసం సార్. ఇద్దరికి స్టేషన్ బెయిల్ ఇవ్వడం కోసం ఎస్ఐ గారు ఒక్కలేనా సార్? ఇంకేమన్నా? ఎస్ఐ గారు ఒక్కడే అంటే దాంట్లో బయట వేరే ఇద్దరు ముగ్గురు అంటే మేము పట్టుకుంటాం కదా. మాది ఇద్దరు ముగ్గురు ఉంటే మేము తీసుకుంటాం. బాధితుడు ఏమైనా పేరు చెప్పగలరా సార్? ఏమన్నా బాధితుడి పేరు అయితే మేము చెప్పమండి. యాజ్ పర్ నామ్స్ మేము ప్రెస్ నోట్ ఇచ్చేటప్పుడు బాధితుడికి పూర్తిగా మేము ఇప్పుడు అతను తీసుకోలేదు, ఎస్ఐ గారు తీసుకోలేదు, కానీ మీకు ఎటువంటి ఆధారం లభించింది? మా దగ్గర ఎస్ఐ తీసుకున్నప్పుడు ఎస్ఐ డిమాండ్ ఫస్ట్ డిమాండ్ ఒకటి ఆడియో క్లిప్పింగ్ ఉంది, సెకండ్ డిమాండ్ వీడియో క్లిప్పింగ్ ఉంది మా దగ్గర, అండ్ థర్డ్ క్లిప్పింగ్ ఆడియో కూడా 3 ఆడియో 2 ఆడియోస్ ఒక వీడియో. ఒక కేసు సంబంధించేనా సార్? ఒక కేసు సంబంధించి అంటే ఎంత డిమాండ్ చేస్తారు? 40,000 ఉండేది కదా. ఎఫ్ఐఆర్ చేశారు. బెయిల్ ఎక్కడ వాళ్ళు సార్ ఎక్కడ వాళ్ళు ఫిర్యాదు మళ్ళీ చెప్పండి.